జానకి పాత్ర గారు ఆవిడ అసలు ఫస్ట్ నుంచియే ఒక మంచి ఫ్యాన్ బేస్ని అంటే ఈవెంట్స్లోనే ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు మీ ముద్దు ముద్దు మాటలతో. ఆ ముద్దు ముద్దు మాటల్ని మా ముందు కూడా మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ ఆల్ లవ్ एंड सपोर्ट एंड मीडिया अंदरू थैंक यू सो मच इतना सारा प्यार एंड इतना सारा सपोर्ट करने के लिए. एंड ब्यूटी टीम डायरेक्टर गारू अंकित गारू नरेश सर मा नाना एंड डीओपी गारू राइटर गारू एंड प्रोड्यूसर सर थैंक यू सो मच एवरीवन फॉर योर ऑल लव एंड केयर. थैंक यू सो मच. आई एम सो हैप्पी. आई एम सो हैप्पी. वी आर सो लाइफ लो इनके मैं अड़गानु प्लीज़ ब्यूटी को देखिए जाके थिएटर में. So cute. Thank you so much. And for the captain of the ship, Vardhan garu, please. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ కాన్ఫరెన్స్లో చిరంజీవి గారు ఒక మాట చెప్పారండి, మంచిని అందరికీ చెప్పుకుందాం, చెవిని మాత్రం చెవిలో చెప్పుకుందాం అని. చెవిలో మంచిని పెద్దగా అందరికీ చెప్పాలి, చెవిని మాత్రం చెవిలో చెప్పాలని. సో అది బాగా తీసుకొని మా సినిమాని ఫస్ట్ డే చూసి మమ్మల్ని భుజాల మీద మోసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన శివమల్లాల గారు కానీ ప్రభు గారు కానీ, ఒక కథని కథగా చెప్పాలి, లైక్ ఎలా చెప్పాలంటే మనము మన భావోద్వేగాలు చాలా కోల్పోతున్నామండి. ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వడమే అని అనుకుంటున్నాం. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ లాఫ్. ఎంటర్టైన్మెంట్ నువ్వు ఏడిచిన ఎంటర్టైన్మెంటే, నువ్వు బాధపడిన ఎంటర్టైన్మెంటే, నువ్వు ఏది చేసినా ఎంటర్టైన్మెంట్. 2 hours 10 minutes మనల్ని ఎంటర్టైన్ చేసింది బ్యూటీ, ఎంటర్టైన్ చేసిందండి. నేను లిటరల్గా ఐ థింక్ నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక 15 థియేటర్స్ తిరిగామండి మల్టిపుల్గా. ఇప్పుడు లేట్గా రావడానికి కూడా అదే కారణం. ఎక్కడెక్కడ క్లాప్స్ కొడుతున్నారు, ఎక్కడెక్కడ అరుస్తున్నారు. ఐ రియలీ డోంట్ ఫేక్ ద థింగ్స్ అండి. బట్ ఒక్కసారి ఎవరైతే ఆ చెడును చూసుకున్నారో ఒకసారి థియేటర్ పోయి చూడండి. సో యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మమ్మల్ని భుజాల మీద ఫస్ట్ షో వేసినప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. సో అండ్ నా సెకండ్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా చెప్పిన తర్వాత ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఈజ్ కమింగ్ టు థియేటర్. సో గో అండ్ విట్నెస్ దోస్ హు ఆర్ ఆల్ డిడెంట్ సీ ద మూవీ. అంటే సినిమా చూడని వాళ్ళందరూ ఒక్కసారి వెళ్ళి చూడండి మూవీ. మిమ్మల్ని ఎక్కడొక దగ్గర ఒక భావోద్వేగానికి గురి చేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఒక ఫీల్లో ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బీభత్సంగా బీభత్సం అని అన్న కానీ మంచిగా రిప్రజెంట్ చేశారండి. మంచిగా రిప్రజెంట్ చేశాడు. మా సాయి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. ఆ విజువల్స్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ హాఫ్లో ఒక ఇంటిని చూస్తే ఇల్లులాగే ఉంటుంది, ఎక్కడ సెట్ లాగా ఉండదు. ఒక రొమాంటిక్ సీన్ చూస్తే రొమాంటిక్ సీన్ అవి చూసి కొంతమంది అరే మరీ ఇంత చేసావు ఏంటంటే అది కావాలి ప్రజెంట్ జనరేషన్కి. అలా చెప్తే కానీ వినట్లేదు. ఎందుకంటే అందరూ హై డోస్లో ఉన్నారు. ఆ హై డోస్లో ఉన్నారు కాబట్టి కొంత క్లైమాక్స్లో కొంత అలా చెప్పాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ మాకు ఇంత విజయాన్ని అంటే ఎందుకు విజయంగా తీసుకుంటున్నానంటే నిన్న ఫ్రైడే మొత్తం థియేటర్స్ అన్నీ తిరిగాము. ఇప్పుడు కూడా థియేటర్స్ నుంచి వచ్చాము. జనాలు చూస్తున్నారు, జనాలు క్లాప్స్ కొడుతున్నారు. దట్ ఈస్ విజయం. అంటే ఫైనల్లీ ఆడియన్స్ విల్ ఆల్వేస్ విన్ అండి. ఇఫ్ యూ గివ్ ఏ గుడ్ మూవీ ఆడియన్స్ విల్ ఆల్వేస్ విన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ మేము ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసుకున్నాము. సో ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సింది ఒకటి మీడియా వారికి, ఇంకొకటి అభిమానులకి, ఆడియన్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ బౌ టు యూ పీపుల్. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీడియా వారికి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ థియేటర్కి వస్తున్న ఆడియన్స్కి నా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత వెయిట్ ఉన్న సబ్జెక్ట్ మా ముందుకు తీసుకొచ్చిన మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మా హీరో అంకిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే బేసికల్లీ స్టేజ్ మీద కామెడీ చేసే చిత్రం కాదు ఇది. సో అందువల్ల స్టేజ్ మీద నేను పెద్ద కామెడీ చేయలేను కాబట్టి ఎలా ఉన్నదో అలా చెప్పాను. థ్యాంక్ యూ సార్. అంకిత్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అండ్ ప్రేక్షకులందరికీ ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు డబ్బుల పరంగా కాదు, అది అసలు లేనే లేదు. థియేటర్లో లాస్ట్లో ప్రపంచం అంతా నీ ఎదురుగా నిలబడిన, నీ వెంట ఉండి నీ కోసం పోరాడేవాడు ఒకడే ఉంటాడు, అది నాన్నయ్య ఉంటాడు. నాన్నను మించిన దేవుడు లేడు అన్నది వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు అసలు అంటే ఏడుపు కన్నీళ్ళు అన్నీ పెద్ద రావు వాడికే కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయని చెప్పి
నేను ఏడుస్తున్నాడు అందరూ ఏడుస్తున్నాడు వెనక్కి తిరిగి చూస్తే కొంగులతో తుడి చేసుకుంటున్నారా ఆడాలని చెప్పాడు నాకు ఫోన్ చేసి. అదే సార్ మా విజయం, అదే మా ఘన విజయం. మేము అనుకున్న ఎమోషన్ మీకు రీచ్ అయింది మా సినిమా ద్వారా. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా సినిమా మేము ఎంత ప్రమోట్ చేసినా, మా సినిమా తరపున మా సినిమా జనాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది ఆర్కే సినీప్లెక్స్ హైదరాబాద్లో మేము 11 గంటలకి ప్రెస్ షో వేయడం జరిగిందండి. అది అయిపోయిన దగ్గర నుంచి మొదలైందండి బ్యూటీ హవా. దానికి మొట్టమొదటి అడుగు మీడియా వాళ్ళు వేశారు మాకు. చాలా 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 థ్యాంక్స్, పాదాభివందనాలు అందరికీ కూడా. మీరు ఈ సినిమాని మోసుకు వెళ్ళిన విధానం, హత్తుకు చేర్చుకొని ముందుకు తీసుకెళ్ళిన విధానం చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అందులో మేము ఈవినింగ్ సెలబ్రిటీ ప్రివ్యూ వేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతోమంది నటీనటులు, సినిమా వర్గాల్లోకి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ సినిమాని చూసి జెన్యూన్గా అందరూ రివ్యూ ఇచ్చి చాలా భారీ వర్షం పడ్డది ఆ రోజు. ఏఎంబీ దగ్గరికి రావడానికి అందరూ చాలా ట్రాఫిక్లో స్టక్ అయ్యారు. కానీ కేవలం మా సినిమాని సపోర్ట్ చేయాలని చెప్పి నా ఫ్రెండ్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్, ఇన్స్టాగ్రామ్లో లక్షల ఫాలోవర్స్ ఉన్న నా ఫ్రెండ్స్, నా కంటెంట్ క్రియేటర్స్ కేవలం నా మీద రెస్పెక్ట్తోనో నా మీద ఇష్టంతోనో సినిమాని సపోర్ట్ చేయాలని ముందుకొచ్చి ఆ రోజు సినిమా మొత్తం చూసి వెళ్ళి మేము అడగకుండానే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలన్నీ పెట్టి జనాల్లోకి మీరే తీసుకెళ్లారు ఈ సినిమాని. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. టీం అందరికీ, సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున. ఇదంతా పక్కన పెట్టి ఒక విషయం మాట్లాడాలండి. నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడినా మా నాన్నగారు ఆ స్పీచ్ వెంటనే చూస్తారు. చూసి ఒకటే అంటారు ఆయన, ఎక్కువ మాట్లాడేవని. మా నాన్నకి నాకు నేర్పించిన విధానం కానీ నేను అదే నమ్మేవాడిని. నీ పని చేయి చాలు, నీ పని చేసి స్టేజ్ ఎక్కి నీ పని చూడమని రిక్వెస్ట్ చేసి స్టేజ్ దిగిపో, నీ పనే మాట్లాడాలని. అలాగే ఇన్ని రోజులు నేను అలాగే చేసుకుంటూ వచ్చానండి. అండ్ ఈ మధ్య నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, నీ పని ఒక్కటే మాట్లాడితే సరిపోదు, నువ్వు కూడా మాట్లాడాలి. నీ పని నువ్వు సిన్సియర్గా చేస్తూ నువ్వు నిన్ను జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే నీ గురించి చెప్పేవాళ్ళు కానీ ఉండరు అన్నది. నాన్న, ప్రపంచం మారింది నాన్న, మన కోసం మనం ఖచ్చితంగా నిలబడాలి. ఇప్పుడున్న కంటెంట్ డిజిటలైజేషన్ వల్ల ఉంటున్న బోల్డ్ కంటెంట్లో మనం కనపడాలన్నా, మన పని కనపడాలన్నా మన గురించి మనం మాట్లాడుకోవాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది ఒకటి. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, హీరోయిన్ ఎప్పుడో విడిపోయిన తర్వాత హీరోయిన్ అక్కడ కూర్చొని రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. ఆ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు, ఎందుకంటే డైరెక్టర్ చూపిస్తున్నాడు కాబట్టి. మేము ఎన్ని రోజులు ఏడ్చామో ఇంకా మేమే చెప్పుకోవాలి. నేను అనుకునేవాడిని, నువ్వు బాధపడిన క్షణాలు, నీ అవమానాలు ఆర్ వాట్ ఎవర్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్, అవన్నీ పెద్ద పట్టించుకోకూడదు, అదంతా కూడా స్ట్రెంగ్త్గా చేసుకొని పనిలోనే పెట్టాలి అని. బట్ ఆడియన్స్ ఎమోషన్కి, స్టోరీకి మా జెన్యూనిటీ కనెక్ట్ అవ్వాలి, మేము జెన్యూన్ అనిపించాలంటే ఇవన్నీ బయటికి చెప్పాలి అని నేను అనుకున్నాను. అండ్ ఇప్పటిదాకా మీరు చూసినట్టయితే నా సినిమాలన్నీ జోహార్ మొదలుపెట్టి తిమ్మరసు, సత్యభామలో నేను చేసిన రోల్ కానీ, లేకపోతే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, నేను ఏ సినిమా చేసినా అండి మీరు ఆ సినిమా చూస్తే అలా ఆ సినిమాతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్పెషలీ పోస్టర్ మీద నా ఫేస్ ఉన్న ఏ సినిమా అయినా మీరు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి. డిసప్పాయింట్మెంట్ అన్నది ఇంపాసిబుల్. అన్నీ సూపర్ హిట్లు నేను చెప్పలేను, బికాజ్ సినిమా అన్నది ఎంతోమంది డెసిషన్స్తో కూడుకున్న విషయం. ప్రతి డెసిషను సినిమాని ఇంపాక్ట్ చేస్తుంది. అన్నీ సూపర్ హిట్లు అని చెప్పలేను. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటకి కట్టుబడి ఉంటాను, అది నా ప్రామిస్. అంకిత్ కోయా నా పేరు, ఇది మినిమం గ్యారంటీ బ్రాండ్. పోస్టర్ మీద నా ఫేస్ కనిపిస్తే ఆ సినిమాకి మీరు వెళ్తే డిసప్పాయింట్మెంట్ అన్నది ఇంపాసిబుల్, అది మినిమం గ్యారంటీ, ఇది పక్కా. అండ్ నాకు చాలా దగ్గరైన వ్యక్తి ఒక ఆయన, మొన్న ప్రెస్ షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఎవరో ఆయన దగ్గరికి వచ్చి ఒక 3-4 సినిమా చూసిన తర్వాత దగ్గరికి వచ్చి అన్నారట, వాడిని ఎందుకు హీరోగా పెట్టుకున్నాం, అసలు చూడలేకపోతున్నాం రా బాబు, ఇంకెవరన్నా పెట్టుకుంటే సినిమా ముందుకెళ్తుందని అన్నారట. నాకు అసలు అది నిన్నటి వరకు కూడా నాకు ఆయన చెప్పాలా నేను ఎక్కడ బాధపడతాను అని. అసలు అలాంటి వాటికి బాధపడే వ్యక్తిని కాదు. కానీ ఇప్పుడిప్పుడే నేను ఇలా పబ్లిక్లోకి, లేదంటే ఇదిగో ఈ లైట్లు ఇప్పుడిప్పుడే నా ఫోకస్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో అని. మొన్న ఈ సోషల్ మీడియాలో కమెంట్లు కానీ ఇవి కానీ నాకు ఒకటే అనిపించింది, వాళ్ళు ఎవరో వచ్చి చెప్పినప్పుడు, ఆ విషయం నాకు అతను కమ్యూనికేట్ చేసినప్పుడు,
ఇలా అన్నారా నీ గురించి నువ్వేం ఫీల్ అవ్వకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అవ్వట్లా. నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళకి నేను నిజంగా నచ్చలేదా, లేక ఈ సినిమా ద్వారా నేను ఎదగడం నచ్చలేదా నాకు అర్థం కాలేదు. అసలు ఈ కాన్సెప్ట్లు ఇవన్నీ నాకు అర్థం కావు, వాళ్ళు ఎలా ఉంటారో. బట్ వాళ్ళందరికీ అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ అంటే సోషల్ మీడియా ఎంత మంచిదో అండి అంత చెత్త పెరిగిపోయింది అండ్ ఆల్ దాట్ మనకు తెలిసిందే అదంతా. నేను యాక్టివ్ ఉండేవాడిని కాదు, లేదు యాక్టివ్ ఉండాలి నన్ను అంటే ఇప్పటిదాకా అందరూ నాలో ఉన్న లోపమే నువ్వు మార్కెట్ చేసుకోవట్లేదు అనేవారు. నేను అనుకున్నా సరే అయితే అందరికీ రిప్లైలు ఇద్దాం ఇది అది అని. సో సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు కానీ ఫేక్ ప్రొఫైల్స్లో ట్విట్టర్లో కమెంట్లు కానీ ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చే మెసేజ్లు ఫస్ట్ ఎవరో ఒకటి హాయ్ పెడతాడండి, నువ్వు వాడికి రిప్లై ఇచ్చావా చూసి సరే. బట్ మనం ప్రతిసారి అందరి మెసేజ్లు చూడడం వచ్చే వేల మెసేజ్ల్లో హాయ్ తర్వాత ఒక 2 రోజులు ఆగుతాడు వాడు, అయిన తర్వాత ఇంకో మెసేజ్ పెడతాడు, అన్న ప్లీజ్ దేర్ రిప్లై అని. దానికి నువ్వు రిప్లై ఇవ్వలేదంటే ఇంకో మెసేజ్ ఉంటుంది, బలిసిందారా బాడకో అని, అప్పుడే పెద్ద హీరో అయిపోయావా ఇది అది అని. ఈ అవసరం లేని నెగిటివిటీ వీటన్నిటికీ ఐ డోంట్ నో ఇప్పుడిప్పుడే దానికి ఎక్స్పోజ్ అవుతూ అనిపించింది నాకు. అన్న మీరు ఇందాక అన్నట్టు మనం సినిమా నమ్ముకొని వచ్చాం, ఈరోజు మనందరం ఇక్కడ ఉండడానికి కారణం, ఎవరో నాకు మెసేజ్ చేయడానికి కారణం, లేకపోతే ఎనీథింగ్, మనందరం సినిమా కోసం కలుస్తున్నాం. ఆ సినిమాకి ఆ సినిమాకి మనం జెన్యూన్గా ఉంటే, మనం ఈ దేనికోసం అయితే అందరం కలిసామో దానికి మనం జెన్యూన్గా ఉంటే మనకు రావాల్సింది మనకు వస్తుంది అని నా గట్టి నమ్మకం. ఎంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా మనం సినిమాకి కట్టుబడి ఉంటే ఆ రాళ్ళన్నీ ఉపయోగించుకొని మనం అనుకున్న ఇంటిని మనం కట్టుకోవచ్చు అని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకొకటి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి, ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడే కొన్ని మాటలు నేను ఇంకెప్పటికీ మాట్లాడను కూడా. బట్ ఇలాంటి విషయాల్లో నా స్టాండ్ ఏంటి అన్నది జనాలకి నేను కమ్యూనికేట్ చేసుకునే బాధ్యత నాకు ఉంది. ఏ కోణంలో నన్ను చూడాలి అన్నది కూడా మీ అందరికీ నేను కమ్యూనికేట్ చేద్దామని అనుకుంటున్నాను. 12వ తరగతి వరకు కూడా నా కాస్ట్ ఏంటో నా కులం ఏంటో నాకు తెలియదండి. అమ్మ నాన్న అలా పెంచారు, అమ్మ నాన్నది ఇద్దరిది లవ్ మ్యారేజ్. అండ్ ఇన్స్టాలో కొన్ని కమెంట్లు కానీ ఊరికే హేట్రెడ్ ఎందుకు వస్తుందో నాకు తెలీదు. బట్ ఈ విషయంలో నేను చేస్తున్న సినిమాలు నా కెరియర్ సాక్షిగా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటే. ఆయన అంటూ ఉంటారు కదా, నేను కులాలు మతాలకి అతీతం అని. నాది అదే అండి, నేను మానవ జాతికి చెందినవాడిని. అండ్ నా ఇన్స్టా బయోలో కూడా ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన పాట ఇది, సంకర జాతి నాది కంచెలేని దేశం నాది అని. నేను ఇక్కడికి వచ్చిన సినిమాలు చేయడానికి వచ్చాను అండ్ సినిమాలు మాత్రమే నా పని, అది చేసుకుంటూనే వెళ్తూ ఉంటాను. అండ్ ఆడియన్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నా సినిమా కనుక మీకు నచ్చినట్లయితే అది మాత్రమే మాట్లాడండి అండ్ దేనికి నన్ను పరిమితం చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మన థియేటర్స్కి వెళ్తూ మేము ఇప్పుడు ఒక 20-30 థియేటర్లు తిరుగుతున్నాము. ప్రతి చిన్న సినిమాకు ఉన్న కష్టాలు ఇవి కూడా అవి మేము ఫేస్ చేస్తున్నాము. థియేటర్ 70-80% నిండిపోతుంది. వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానానికి, వాళ్ళు కొట్టే చప్పట్లకి చాలా ఆనందం వేస్తుంది. బట్ ఇంకా సినిమా థియేటర్లో జనాల్లోకి వెళ్ళాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. దానికి మీరు అందరూ చేయాల్సింది, సినిమా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అది నలుగురికి చెప్పండి, అదే మా రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా ఘన విజయం సాధించాలి అని, ఈ దసరా అంతా కూడా ఎంతోమంది ఈ సినిమాని చూడాలని నేను కోరుకుంటూ అందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ అండ్ నా టీం మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అంకిత్ గారు. మీరు కట్టుకునే సక్సెస్ ఇంటికి పునాది బ్యూటీతో గట్టిగా పడింది. కంగ్రాచ్యులేషన్స్. అండ్ నౌ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆఫ్ అవర్ బ్యూటీ నవరసరాయ మా నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. పాత్రికేయ సోదరులు మాత్రమే ఉన్నారు, సోదరుమణులు ఎవరు కనపట్లేదు కాబట్టి అందరికీ నమస్కారం. మా టీం ఈ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు చాలా బలంగా మాట్లాడాను, ఏ సినిమాకి అలా మాట్లాడలేదు, అందరూ అలాగే మాట్లాడారు, మారుతి గారు అందరు కూడా. తర్వాత నేను డౌట్ వచ్చి మారుతి గారికి ఫోన్ చేసి అడిగాను, ఏంటి భయ్యా చాలా గట్టిగా మాట్లాడావు, ఏంటి ఆ ధైర్యం మనకంటే, సౌల్ ఆఫ్ ద సినిమా అన్నాడు.
సినిమా యొక్క ఆత్మ మనల్ని ధైర్యంగా మాట్లాడించండి. దట్ ఈస్ ద సక్సెస్ టుడే. దట్ ఈస్ ద సక్సెస్ టుడే. ప్రతి ఆత్మలోకి సినిమా వెళుతోంది. దట్ ఈస్ ద సక్సెస్. 2, సినిమా రిలీజ్ అవ్వక ముందే వర్ధన్కి, విజయపాల్ రెడ్డి గారికి ఇద్దరికి నేను షాల్వా ఫస్ట్ కప్పాను. నేను ఫస్ట్ సన్మానం. సినిమా సక్సెస్ అవుతుందని చెప్పాను. ఎస్, ఇవాళ వీఆర్ సెలబ్రేటింగ్ అండి. నిజంగా వీఆర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్. రియలీ థ్రిల్డ్ అండి, వెరీ థ్రిల్డ్. పర్సనల్గా 300 సినిమాలు దాటిపోయి ఉండొచ్చు, నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూస్ అన్నీ కూడా నేను ప్రింట్అవుట్స్ తీసి పెట్టుకున్నానండి. కారణం, ఇక్కడ అందరి చరిత్రలో మిగిలిపోతుంది, నా చరిత్రలో మిగిలిపోతుంది. ఇంత బ్యూటిఫుల్ రివ్యూస్ నాకు ఎప్పుడు ఇంతకంటే రాలేదండి. నాకు పర్సనల్గా నిజంగా థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి సక్సెస్కి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ రివ్యూవర్స్ కండి, మీడియాకి చెప్పాలండి. నిజంగా ఎంత హృదయంతో రాశారండి. ప్రతి రివ్యూ హృదయంతో రాశారండి. 1 or 2% ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఈవెన్ ద పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్. 98% వాళ్ళ హార్ట్ ఇక్కడ సినిమా చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని అప్పటికప్పుడు వెళ్ళి రాసి వేడివేడిగా వేడిగా వదిలితే, ఇవాళ నిన్న మార్నింగ్ నుంచి థియేటర్స్ మధ్యాహ్నం నుంచి చూస్తుంటే ఫిలప్ అవుతుంటే నిజంగా గుండె నిండిపోయిందండి. ఎన్నో సక్సెస్ చూశాను నేను, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాను, అట్టడుకు వెళ్ళాను, మళ్ళీ పైకి లేచాను. కానీ ఈ సినిమా సక్సెస్ నాకు నిజంగా గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ విత్ ఎమోషన్ అని చెప్పాను. బ్లెండ్ అవ్వాలండి, అద్భుతంగా బ్లెండ్ అవ్వాలి. విస్కీ విత్ సోడా, రమ్ విత్ కోలా, జిన్ విత్ టానిక్, పూరి విత్ పొటాటో, పులిహార విత్ పెరుగు, చీర విత్ చెంగు, చుడిదార్ విత్ చున్నీ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇట్ ఈస్ అన్ ఎవ్రీబడీస్ ఫిలిం అండి. ఇటు లేడీస్, జెంట్స్, యూత్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎటువంటి వాళ్ళైనా అందరికీ మనసుకు హత్తుకునే ఫిలిం తీసినందుకు నిజంగా నేను ఫస్ట్ వర్ధన్ని హక్ చేసుకున్నానండి. రియలీ వండర్ఫుల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ వర్ధన్. రియలీ చాలా కష్టం అండి సినిమా తీయడం, అంత అందంగా తీశాడు. దెన్ సుబ్బు చెప్పాను మొన్నే, మట్టిలోంచి ఒక మాణిక్యాన్ని తీశాడు. మీ జర్నలిస్ట్, కంగ్రాచులేషన్స్. దెన్ ఆ రంగులతో ఎంత అందంగా నింపాడు సాయి. నువ్వు పెద్ద కెమెరామెన్ అవుతావు అన్నావు, అయిపోయావు ఆల్రెడీ, పెద్ద కెమెరామెన్ అయిపోయావు. విజయపాల్ రెడ్డి గారు నిజంగా అండి, నిండు కొండ తునకదండి. సక్సెస్, ఫెయిల్యూర్, సక్సెస్ రెండు నెలల్లో చూశాడు ఆయన. నిజంగా వయసులో చిన్నవాడైనా నిజంగా చాలా గర్వకారణంగా ఉందండి ఇటువంటి వాళ్ళతో పనిచేయడానికి. ఫైనల్గా నీలాకి గురించి ఆల్రెడీ చెప్పాను నేను. షీ హస్ జస్ట్ నెయిల్డ్ ఇట్. వెల్కమ్ టు తెలుగు. అంకిత్, నీకు ఒకటి చెప్తున్నాను, ఎవరో పొడుగ్గా ఆఫీస్కి వస్తే ఎందుకు వేషానికి వచ్చాడంటే, ఈడికావిడ వేషం ఇస్తాడు, లంబాలాగా ఉన్నాడు, నిచ్చెనలాగా అన్నాడు. ఆయన అమితాబ్ బచ్చన్. అక్కడ తమిళనాడులో ఎవరో వస్తే ఈడి మొహానికి ఎవరు వేషాలు ఇస్తారయ్యా అన్నారు. కట్ చేస్తే ఆయన శవాలి ఆర్ శివాజీ గణేశన్. దేశానికి గర్వకారణం. రావు గోపాలరావు గారికి ముందు డబ్బింగ్ వాయిస్ చెప్తే బెటర్ అన్నారు ఆయన. రావు గోపాలరావు, నువ్వు అంకిత్ కోయ, యూ విల్ బీ హియర్ ఫర్ టైమ్స్ టు కమ్. నేను చెప్తున్నానండి నిజంగా వెరీ ప్రౌడ్ టు బీ విత్ దిస్ టీమ్. అండ్ విజయ్ ఇక్కడ లేడు, విజయ్ బుల్గనేన్. ఏం సాంగ్స్ అండి, సాంగ్స్తో పాటు రీ రికార్డింగ్. ఇందాక బ్లెండ్ ఇన్ని ఎందుకు చెప్పారంటే, విస్కీ, పొటాటో, ఇవన్నీ కూడా సచ్ అ బ్యూటిఫుల్ కాక్టైల్ ఆఫ్ లవ్, ఎమోషన్, ఫ్యామిలీ. ఇవాళ నిజంగా అండి థియేటర్స్ ఎందుకు ఫుల్ అవ్వవు? అవుతున్నాయి.
తెలుగు సినిమా కూడా చూస్తారు, మలయాళం సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమానే కాదు తెలుగు సినిమాలు కూడా చూస్తారు. ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్ పర్ఫెక్ట్ బ్లెండ్ చేసి కొత్త కంటెంట్ ఇస్తే చూస్తారండి. మళ్ళీ ఒకసారి రివ్యూవర్స్కి థ్యాంక్స్ అండి, ఆడియన్స్కి మరొకసారి థ్యాంక్స్. ఫైనల్గా నేను ఎక్కువ ఇంతకంటే మాట్లాడదలుచుకోలేదు. విజయ్ గారు ఒక్కసారి అద్భుతమైన సినిమా తీశారు సార్, థ్యాంక్స్. దాంట్లో నేను ఒక భాగమైనందుకు మేమంతా కలిసి మారుతి గారికి అండి థ్యాంక్స్ చెప్తున్నాం అండి ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్. అదేవిధంగా నిమ్మకాయల ప్రసాద్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నాకు ఒక కోరిక అండి, మరి అడిగిన తర్వాత కాదనకూడదు. నేనేదో మర్సిడీస్ బెంజ్ అయితే అడగలేండి. నిజంగా అండి థియేటర్స్ ఆల్మోస్ట్ ఫుల్స్కి వచ్చేసినాయి అన్నీ కూడా, జస్ట్ జనాల్లో ఉంటే చాలు మనం. అయినా మొన్న ఎస్ఎన్కే గారు ఒక AAA ఫ్రీ అంటే దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే సినిమా బాగుంది కాబట్టి. ఒక కోరిక మిమ్మల్ని కోరుతున్నానండి, మండే ట్యూస్డే మార్నింగ్ షో గర్ల్ స్టూడెంట్స్ ఐడెంటిటీ కార్డ్స్ ఎవరు వచ్చినా గర్ల్ స్టూడెంట్స్కి లేడీస్కి ఫ్రీ ఇస్తే సినిమా సక్సెస్ అండి. భారీ సక్సెస్ అవడంతో పాటు ఎక్కువ మంది లేడీస్కి రీచ్ అవుతుంది నా ఆశ అండి. డోంట్ సే నో. 100% sir, definitely will do, no issues. సో బ్యూటీ మరింత మంది గర్ల్స్కి లేడీస్కి చేరువవడానికి ఇంత సక్సెస్లో కూడా ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. మండే అండ్ ట్యూస్డే 2 రాష్ట్రాల్లో ఆల్ సింగిల్ థియేటర్స్ మార్నింగ్ షో ఈజ్ ఫ్రీ. బ్యూటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. వీఆర్ గోయింగ్ టు థియేటర్. లెట్ us సెలబ్రేట్. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి